సో, మనం ఈ వీడియోలో వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే, సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే చూద్దాం. ఓకేనా? సో, సేమ్ ప్రీవియస్ వీడియోస్ ఖచ్చితంగా చూసి రండి. అందులో ఎంత క్లియర్, నీట్ అండ్ క్లీన్ ఎక్స్‌ప్లనేషన్‌తో చెప్పా. సో, వీడియో ఏదో 20 మినిట్స్ ఉంది, 17 మినిట్స్ ఉందని కాదు. 1 స్పీడ్‌లో కాకుండా 1.5 స్పీడ్‌లో చూడండి. సో, 17 ఉన్నా, 15 ఉన్నా నీకు సింపుల్‌గా అరౌండ్ 10 మినిట్స్‌లో అయిపోద్ది. ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ క్వెషన్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే. సో, ఫస్ట్ సింపుల్‌గా బేసిక్ అప్రోచ్. ఓకే. బేసిక్ అప్రోచ్ అంటే ఏంటి? బ్రూట్ ఫోర్స్. ఓకేనా? బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటే సింపుల్‌గా నీకు ఫస్ట్ ఏం స్ట్రైక్ అవుతది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అంటే? సో, ఎగ్జాంపుల్ నీకు అరేలో నీకు 3, 5, 10, 7, 29 ఓకేనా? సో, ఫస్ట్ లార్జెస్ట్ నంబర్ వచ్చేసి ఏంటి? 29 ఓకేనా? సెకండ్ లార్జెస్ట్ నంబర్ 29 తర్వాత 10 ఓకేనా? సో, నీకు వాడు ఈ 10 అన్నా రిటర్న్ అడగొచ్చు. సెకండ్ లార్జెస్ట్ నంబర్ అన్నా రిటర్న్ అడగొచ్చు. ఆర్ ఎల్స్ నంబర్ ఆర్ ఇండెక్స్ ఓకేనా? అంటే సెకండ్ లార్జెస్ట్ ఇండెక్స్ ఏ పొజిషన్‌లో ఉంది అని అడగొచ్చు. ఓకేనా? సో, సింపుల్‌గా బ్రూట్ ఫోర్స్ వచ్చేసి ఫస్ట్ ఈ అరేని సార్ట్ చేస్తాం. ఓకేనా? సో, ఈ మెథడ్ వాడాక అరే అనేది ఎలా అయిపోతది సింపుల్‌గా సార్ట్ అయిపోతది. సో, అరే అనేది ఈ స్టేట్‌మెంట్ తర్వాత మనకు సార్ట్ అయిపోతది. ఓకేనా? సో, సార్ట్ అయ్యాక ఇండెక్స్ ఎలా ఉంటది? నార్మల్ అరేలో ఎన్ని సైజ్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఓకేనా? సో, అరే లెంత్ వచ్చేసి ఏంటిది? ఏఆర్ఆర్ డాట్ లెంత్ అని కొడితే లెంత్ అని ఫంక్షన్ యూజ్ చేస్తే నీకు 6 వస్తది. ఓకేనా? సో, ఇండెక్స్ చూద్దాం ఎలా ఉంది మనకి. 0, 1, 2, 3, 4 ఓకేనా? సో, 4 సారీ ఎలిమెంట్స్ వచ్చేసి 5. 1, 2, 3, 4, 5 ఓకేనా? సో, 5 సో, ఇండెక్స్ మనకి ఎక్కడి వరకు ఉంటది? ఆబ్వియస్‌గా 4 వరకు ఉంటది. సో, నీకు సెకండ్ లార్జెస్ట్ నంబర్ అన్నాడంటే లాస్ట్ నుంచి సెకండ్ నంబర్ అని. ఓకేనా? సో, ఆఫ్టర్ యూ సార్ట్ ద అరే యూ షుడ్ రిటర్న్ అరే ఆఫ్ n-2 ఓకేనా? సో, అరే లెంత్ వచ్చేసి ఏంటి? 5 ఓకేనా? సో, నీకు థర్డ్ ఇండెక్స్ అంటే 10 కావాలి. 3 ఎలా వస్తది నీకు 5 నుంచి? 5-2 ఓకేనా? సో, సింపుల్‌గా ఏంటి? n ఎలిమెంట్స్ ఉంటే అరే ఆఫ్ n-2 ఓకేనా? సో, ఇది బ్రూట్ ఫోర్స్ మనకి. ఓకేనా? సో, బ్రూట్ ఫోర్స్ సేమ్ దీని టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఏంటి? బిగ్ ఆఫ్ n లాగ్ n ఓకేనా? సో, ఆబ్వియస్‌గా నేను సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే కనుక్కోవాలంటే ఈ అరే మొత్తం ఇటరేట్ అవ్వాల్సిందే. అంటే బిగ్ ఆఫ్ n పక్కా. ఓకేనా? కానీ నేను ఇంకా ఎలా రెడ్యూస్ చేయొచ్చు? ఈ లాగ్ n తీసేయొచ్చు. ఓకేనా? సో, సింపుల్. ఈ లాగ్ n ఎలా తీసేస్తాం? బేసిక్ చిన్న లాజిక్కే. సో, ఫస్ట్ ఆ లాజిక్ ఎలా అర్థం చేసుకో. కోడ్ చేయొచ్చు. కోడ్ ఈస్ చాలా సింపుల్. ఓకేనా? జస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి. లాజిక్ ఎలా అప్లై చేయాలో అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ నా దగ్గర అరే వచ్చేసి 3, 5 ఓకే. సో, నా దగ్గర అరే వచ్చేసి ఇది. ఓకేనా? సో, థిస్ ఈజ్ అరే. ఓకే. అరే అని వాడు ఇస్తాడు. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ నేను 2 వేరియబుల్స్ తీసుకుంటా. ఒకటి ఫస్ట్ మాక్సిమం నంబర్, సెకండ్‌ది సెకండ్ మాక్సిమం నంబర్. సో, నేను ఫస్ట్ మాక్సిమం అండ్ సెకండ్ మాక్సిమమ్‌లో ఇనీషియల్‌గా అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఈ 3 అరేలో ఫస్ట్ ఎలిమెంటే పెడతా. ఓకేనా? సో, ఎందుకంటే నేను 0 తీసుకుంటే చెప్పలేం. అరేలో మనకు నెగెటివ్ నంబర్స్ ఉండొచ్చు. ఓకేనా? సో, అప్పుడు మన లాజిక్ అనేది కొంచెం రాంగ్ అయిపోతది. సో, అందుకు ప్రతిసారి మాక్సిమం అండ్ సెకండ్ మాక్సిమం అనేది ఒకటే నంబర్ తీసుకుంటా. ఆ ఒక్కటి కూడా అరే ఆఫ్ 0 ఫస్ట్ నంబర్ అవుతది. ఓకే. ఫస్ట్ నంబర్ అవుతది. ఓకే. సో, సింపుల్‌గా నేనేం చేస్తా అంటే, ఇక్కడ నార్మల్‌గా మీరు కామన్ సెన్స్‌తో ఆలోచించండి. మనకు గావాలి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్. సో, ఎడ్జ్ కేసెస్ ఏమవుతాయి? కండిషన్స్ ఏమవుతాయి? ఓకేనా? సో, సింపుల్‌గా నాకు ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏంటంటే, అరే ఆఫ్ ఐ అనేది అంటే ఇప్పుడు నేను ట్రావెర్స్ అవుతూ ఉంటా. ఫస్ట్ ఐ ఇక్కడుంది. నెక్స్ట్ ఇక్కడికొస్తది. నెక్స్ట్ ఇక్కడ. ఓకేనా? సో, ఇలా నేను ట్రావెర్స్ అవుతున్న కొద్దీ నాకు 2 కండిషన్స్ స్ట్రైక్ అవుతాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి? అరే ఆఫ్ ఐ అనేది ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇక్కడుంటే అరే ఆఫ్ ఐ అనేది గ్రేటర్ దెన్ మాక్సిమం అయ్యుంటది. ఓకేనా? అంటే గ్రేటర్ దెన్ మాక్సిమం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఫస్ట్ కండిషన్ అనేది కరెంట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ మాక్సిమం అవ్వచ్చు. ఓకేనా? సో, అండ్ సెకండ్ కండిషన్ సారీ. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి అరే ఆఫ్ ఐ అనేది లెస్ దెన్ మాక్సిమం అవ్వచ్చు. బట్
గ్రేటర్ దెన్ ఓకే. అరే ఆఫ్ ఐ అనేది గ్రేటర్ దెన్ సెకండ్ మ్యాక్స్ అవ్వచ్చు. ఓకేనా? అంటే మనకి నార్మల్‌గా లెస్ దెన్ సెకండ్ మ్యాక్స్ గూడా అవ్వచ్చు. కానీ నాకు అవన్నీ కేసెస్ అవసరం లే. నాకు కావాల్సిందేంటి? సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్. ఓకేనా? సో, సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. నాకు గావాల్సింది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే. సో, దీనికే నేను కండిషన్స్ చూస్తా అంతే. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏంటి? అరే ఆఫ్ ఐ అనేది గ్రేటర్ దెన్ మాక్సిమం ఉండొచ్చు. సెకండ్ వచ్చేసి లెస్ దెన్ మాక్సిమం ఉండొచ్చు. కానీ గ్రేటర్ దెన్ సెకండ్ మాక్సిమం ఉండొచ్చు. అలాంటప్పుడు అప్డేట్ చేయాలి. ఓకేనా? సో, సింపుల్‌గా మీకు ఒకసారి కోడ్ అనేది రన్ చేసి చూపిస్తా. అంటే లైక్ మీకు అర్థమవుతది ప్రాసెస్ ఏంటి అని. సో, అరే అనేది నాకు ఇలా ఉంటది. ఓకేనా? సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఇలా. సో, ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే సింపుల్‌గా ఫస్ట్ ఎలిమెంట్ అనేది మ్యాక్స్ అండ్ సెకండ్ మ్యాక్స్‌లో పెట్టేస్తా. ఓకేనా? సో, 3 అండ్ 3 పెట్టేసా. ఓకేనా? సో, నేనిప్పుడు ప్రతిసారి లూప్ 0 నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు ప్రతిసారి 2 కండిషన్స్ చెక్ చేసి సమ్ చేంజెస్ చేస్తా. ఓకేనా? సో, ఆ చేంజెస్ ఏంటి చూద్దాం. ఓకేనా? సో, అరే నేను ఐ అనేది ఫస్ట్ ఇక్కడుంది. నేను 1 నుంచి స్టార్ట్ చేశా ఐ అనేది. ఓకేనా? సో, ఇఫ్ అరే ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ మాక్సిమం ఉంటే అంటే మనకి మన దగ్గర ప్రెజెంట్ మ్యాక్స్ కంటే ఇంకోటేదో పెద్ద మ్యాక్స్ ఉంది. ఓకేనా? సో, ఈ టైంలో నేనేం చేయొచ్చు? ఓకేనా? అంటే ఒక లార్జెస్ట్ నంబర్ ఉంది. ఈ టైంలో ఏం అంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర 3 ఉంది. కానీ లార్జెస్ట్ నంబర్ ప్రెజెంట్ లార్జెస్ట్ నంబర్ వచ్చేసి 5 అయింది. ఓకేనా? సో, ఇది ప్రెజెంట్ లార్జెస్ట్ నంబర్ అంటే ప్రీవియస్ లార్జెస్ట్ నంబర్ ఖచ్చితంగా సెకండ్ మాక్సిమమే అవుతది. ఓకేనా? బేసిక్ సెన్స్ అది. సో, ఇప్పుడు నా దగ్గర 2 నంబర్స్ ఉన్నాయి. ఓకేనా? నేను ఫస్ట్ 3ని హైయెస్ట్ నంబర్ అనుకున్నా. తర్వాత 5 వచ్చింది నాకు. ఇప్పుడు 5 హైయెస్ట్ నంబర్ అవుతది. సెకండ్ హైయెస్ట్ నంబర్ ఏమవుతది? ప్రీవియస్ మాక్సిమం. అంటే ప్రీవియస్ మ్యాక్స్. ఓకేనా? సో, సింపుల్‌గా ఎప్పుడైతే నాకు ఈ కండిషన్ వస్తదో, అరే ఆఫ్ ఐ కండిషన్ వస్తదో సింపుల్‌గా నేనేం చేస్తా? సెకండ్ మ్యాక్స్ ఈక్వల్ టు మ్యాక్స్. ఓకేనా? అంటే 3 అనేది సెకండ్ మ్యాక్స్ గదా! సో, ఈ సెకండ్ మ్యాక్స్‌లో కరెంట్ మ్యాక్స్ పెట్టేస్తున్నా. పెట్టేసి ఇది ఫస్ట్ స్టేట్‌మెంట్. ఓకేనా? సెకండ్ ఏం చేస్తా? మ్యాక్స్ గూడా చేంజ్ అవ్వాలిగా. మ్యాక్స్ గూడా అప్‌డేట్ అవ్వాలి నాకు. సో, నేనేం చేస్తా మ్యాక్స్‌ని గూడా అరే ఆఫ్ ఐలో పెట్టేస్తా. ఓకేనా? అంటే కరెంట్ ఎలిమెంట్. ఓకేనా? సో, కరెంట్ ఎలిమెంట్. సో, ఇది ఫస్ట్ కండిషన్ చేస్తా నేను. ఓకేనా? సో, సింపుల్ మీకు అర్థమైందనుకుంటున్నా. సో, ఇప్పుడు సపోజ్ మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ నాకు కరెంట్ మాక్సిమం అనేది అంటే నా దగ్గరకి నంబర్స్ వస్తున్నాయి. నాకు కరెంట్ మాక్సిమం అనేది 3 ఉంది. ఓకేనా? 3 తర్వాత నా దగ్గరికి 5 వచ్చింది. 5 వచ్చినప్పుడు నేనేం చేస్తా? ఇదే అవుతది. ఖచ్చితంగా మాక్సిమం ఇదే అవుతది. 3 అండ్ 5 కంపేర్ చేస్తే. కాకపోతే సెకండ్‌ని గూడా నేను నావిగేట్ చేస్తుండే. సెకండ్ మాక్సిమం కూడా ట్రాకింగ్ చేస్తుండాలి కాబట్టి, ఈ ఫస్ట్ మ్యాక్స్ ఏదైతే ఉందో దీన్ని నేనేం చేస్తా? సెకండ్ మాక్సిమం. ఓకేనా? సో, ఇదే కండిషన్. మళ్ళీ నెక్స్ట్ ఇంకో నంబర్ వస్తది. 10 వస్తది. 10 వచ్చినప్పుడు ఏం చేస్తా? 5 కంటే పెద్దనే ఉందిగా. సో, సింపుల్‌గా దీన్ని మాక్స్ చేస్తా. దీన్ని సెకండ్ మాక్స్ చేస్తా. ఓకేనా? సో, ఇదే లాజిక్. ఓకేనా? సో, ఇది స్టేట్మెంట్ ఇంతే. ఇందులో సో, ఇప్పుడు లేకపోతే ఇదవ్వచ్చు. ఇంకో కండిషన్. అరే ఆఫ్ ఐ అనేది లెస్ దెన్ మాక్సిమం అవ్వచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు నా దగ్గర సపోజ్ 3 ఉంది. ఓకేనా? 3ని నేను మాక్స్‌లో పెట్టేసా. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ అనేది 2 ఉంది నాకు. 2 అనేది ఖచ్చితంగా అరే ఆఫ్ ఐ కంటే తక్కువనే. అంటే ఈ 2 అనేది 3 కంటే తక్కువే. కాకపోతే సెకండ్ లార్జెస్ట్ అవ్వచ్చుగా. ఓకేనా? అవ్వాలంటే నేనేం చేయాలి? సెకండ్ లార్జెస్ట్ కంటే ఎక్కువుంటే సింపుల్‌గా దీన్ని ఏమనుకోవాలి? సెకండ్ మ్యాక్స్. ఓకేనా? బేసిక్ లాజిక్ అది. ఇప్పుడు నా దగ్గర మాక్సిమం ఉంది కరెక్టే. 2 కండిషన్స్. ఒకటి మాక్సిమం కంటే ఎక్కువుండొచ్చు. కరెంట్ ఎలిమెంట్ అనేది అంటే ఇప్పుడు కరెంట్ ఐ పొజిషన్ అనేది మాక్సిమం ఎలిమెంట్ కంటే ఎక్కువుండొచ్చు, తక్కువుండొచ్చు. ఎక్కువుంటే ఏం చేయాలి? కరెంట్ మ్యాక్స్‌ని ఓకేనా? సో, కరెంట్ మ్యాక్స్‌ని సెకండ్ మ్యాక్స్‌లో స్టోర్ చేసుకోవాలి. అండ్ కరెంట్ ఎలిమెంట్‌ని మ్యాక్స్‌లో స్టోర్ చేసుకోవాలి ఎక్కువుంటే. లేదు ఇప్పుడు కరెంట్ ఐ పొజిషన్ అనేది మాక్సిమం కంటే తక్కువుంది. తక్కువుంది. తక్కువున్నప్పుడు ఏం చేయాలి? ఆ కరెంట్ ఐమాక్స్ అనేది సెకండ్ మ్యాక్స్ కంటే ఎక్కువుంటే సెకండ్‌ని అప్డేట్ జేయాలి. ఓకేనా? సో, సింపుల్ గదా! ఇంట్యూషన్. ఓకేనా? సో, ఇది లాజిక్. ఇదొకసారి చూద్దాం మనం ఎట్లా అవుతదో. ఓకేనా? సో, ఫస్ట్ కండిషన్ ఈస్ ట్రూ. ఓకే. అరే ఆఫ్ ఐ అనేది మ్యాక్స్ కంటే ఎక్కువనే ఉంది. ఎందుకంటే మ్యాక్స్ 3 అరే ఆఫ్ ఐ అనేది 5 ఎక్కువనే ఉంది. సో, సింపుల్‌గా ఏం జేస్తా? ఫస్ట్ సెకండ్ మ్యాక్స్‌లో ఈ మ్యాక్స్ బెట్టేస్తా. అంటే 3 బెట్టేస్తా. నెక్స్ట్ ఈ మ్యాక్స్‌లో అరే ఆఫ్ ఐ బెడతా. ఓకే.
మ్యాథ్స్‌లో 5 పెట్టేసా. ఓకేనా? నెక్స్ట్ ఐ అనేది ఇక్కడికొచ్చింది. ఐ అనేది ఇక్కడికొచ్చింది. ఓకేనా? మళ్ళీ అరే ఆఫ్ ఐ అనేది మాక్సిమం కంటే ఎక్కువుంది. ఓకేనా? అరే ఆఫ్ ఐ 7 గ్రేటర్ దెన్ 5 ట్రూ. ఆబ్వియస్‌గా ట్రూ. సో, ఏం చేస్తా? ఫస్ట్ సెకండ్ మ్యాథ్స్‌లో మ్యాథ్స్ పెట్టేస్తా. అంటే 5 పెట్టేసా. అండ్ కరెంట్ మ్యాథ్స్‌లో కరెంట్ ఎలిమెంట్ పెట్టేస్తా 7. ఓకేనా? సో, నెక్స్ట్ మళ్ళీ ఐ అనేది ఇక్కడికొచ్చింది. ట్రూ. అరే ఆఫ్ ఐ అంటే ఏంటిది? 29 గ్రేటర్ దెన్ మ్యాథ్స్ ఏముంది? 7. యెస్ ట్రూ. ట్రూ ఉన్నప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా? సెకండ్ మ్యాథ్స్‌లో ఏం పెట్టాలి? మ్యాథ్స్ పెట్టాలి. మాక్సిమం ఎలిమెంట్‌లో 7 ఉంది. సో, సెకండ్ మ్యాథ్స్‌లో 7 పెట్టేసా. ఈ కరెంట్ మ్యాథ్స్‌లో ఏం పెట్టాలి? కరెంట్ ఐత్ పొజిషన్ 29 పెట్టేసా. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడికొచ్చేసింది ఐ. ఓకేనా? సో, ఐ అనేది సి. ఇప్పుడు అరే ఆఫ్ ఐ అనేది 10 కానీ మ్యాథ్స్ వచ్చేసి ఏంటి? 29. 10 గ్రేటర్ దెన్ 29 కాదు. సో, అప్పుడు ఇది చెక్ అవుతది మళ్ళీ. ఓకేనా? అరే ఆఫ్ ఐ అనేది ఏంటిది? 10. 10 అనేది లెస్ దెన్ 29 యెస్ ట్రూ. ఓకేనా? మ్యాథ్స్ అనేది ట్రూ. కాకపోతే ఇక్కడ చూసుకోవాలి. అరే ఆఫ్ ఐ అనేది ఏంటిది? 10. 10 గ్రేటర్ దెన్ సెకండ్ మ్యాథ్స్ ఏముంది? 7. 10 గ్రేటర్ దెన్ సెకండ్ మ్యాథ్సా? అవును. సో, సింపుల్‌గా ఏం చేయాలి? ఈ సెకండ్ మ్యాథ్స్ 10 క్యాన్సెల్ చేసి 7 క్యాన్సెల్ చేసి సెకండ్ మ్యాథ్స్‌లో 10 పెట్టేయాలి. ఓకేనా? సెకండ్ మ్యాథ్స్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ. ఓకే. సో, సింపుల్. ఓకే. ఇందులో ఏం మనకి తడబడకండి. ఓకేనా? సింపుల్. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐ అనేది ఇక్కడికొచ్చింది. ఓకే. సింపుల్. ఐ అనేది ఇక్కడికొస్తే మళ్ళీ చెక్ అవుతది. అరే ఆఫ్ ఐ అనేది 68 మ్యాథ్స్ అనేది 29. అరే ఆఫ్ ఐ 68 గ్రేటర్ దెన్ 29 కదా! యెస్ ట్రూ. ట్రూ కాబట్టి ఫస్ట్ ఈ మ్యాథ్స్ అనేది సెకండ్ మ్యాథ్స్‌లో స్టోర్ అవుతది 29 అండ్ ఈ మ్యాథ్స్‌లో కరెంట్ ఎలిమెంట్ స్టోర్ అవుతది దట్ ఈస్ 68. ఓకే. అండ్ నెక్స్ట్ ఐ అనేది ఇక్కడికొస్తది. 2 అరే ఆఫ్ ఐ అనేది అంటే 2 అనేది నాట్ గ్రేటర్ దెన్ 68 యెస్ ఫైన్. అండ్ నెక్స్ట్ ఇది చెక్ అవుతది. అరే ఆఫ్ ఐ అంటే 2 అనేది లెస్ దెన్ మ్యాక్సా? యెస్. లెస్ దెన్ మ్యాక్స్ 28 కాకపోతే అరే ఆఫ్ ఐ 2 అనేది గ్రేటర్ దెన్ సెకండ్ మ్యాక్స్ అయ్యుండాలి. 29 కాదుగా. సో, ఏం చేంజ్ అవ్వదు. సో, సింపుల్‌గా మీరు లాజికల్‌గా ఇక్కడ చూస్తే నాకు సెకండ్ మ్యాక్స్ నంబర్ ఏంటి? 29. ఇక లాస్ట్‌కి సెకండ్ మ్యాక్స్‌లో ఉన్న నంబర్ ఏంటి? 29. ఓకే. సింపుల్. సింపుల్. సో, ఎప్పుడైనా ఇలాంటి క్వెషన్స్ చూసినప్పుడు ఇండెక్స్ వైస్ ఎళ్ళిపోవాలి మనం. సింపుల్ అంతే. 0 నుంచి ఐ వరకు ట్రావెర్స్ అవ్వాలి. ప్రతి ఒక్క ఎలిమెంట్ నువ్వు ఇండెక్స్ తోటే తీస్తావు. సింపుల్ లాజిక్. ఇప్పుడు నేను తీసిన ఎలిమెంట్ గ్రేటర్ దెన్ మాక్సిమం ఉంటది. లెస్ దెన్ మాక్సిమం ఉంటది. గ్రేటర్ దెన్ మాక్సిమం ఉన్నప్పుడు కరెంట్ మాక్సిమం సెకండ్ మాక్సిమం అవుతది. అండ్ కరెంట్ ఎలిమెంట్ ఫస్ట్ మాక్సిమం అవుతది. అదే ఇక్కడ రాసా నేను లాజిక్. కరెంట్ మాక్సిమం సెకండ్ మాక్సిమం అవుతది. కరెంట్ ఎలిమెంట్ మాక్సిమం అవుతది. సింపుల్. సో, ఇక్కడ లేదు. కరెంట్ ఎలిమెంట్ అది మ్యాథ్స్ కంటే ఎక్కువ లేదు తక్కువుంది. తక్కువున్నప్పుడు కూడా మనకు ఛాన్సెస్ ఉంటాయి. అంటే కరెంట్ ఎలిమెంట్ అనేది సెకండ్ మాక్సిమం కంటే ఎక్కువుండొచ్చు. ఆ ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకు అండ్ ఇది కూడా రాయాలి. ఓకే. సింపుల్. సో, సింపుల్. ఓకే. సో, ఇది ఒకసారి కోడ్ చేసి చూద్దాం. ఓకే. సో, సింపుల్‌గా ఫస్ట్ ఏం చేయాలి? ఇంట్ మాక్సిమం ఈక్వల్ టు అరే ఆఫ్ 0 అండ్ సేమ్ ఇంట్ సెకండ్ మాక్సిమం ఈక్వల్ టు సేమ్ అరే ఆఫ్ 0. ఓకే. ఓకే. సో, లెట్స్ రైట్ ద లూప్. సో, లూప్‌లో మీకు 2 కండిషన్స్ చెప్పా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇఫ్ కరెంట్ ఎలిమెంట్ ఈస్ గ్రేటర్ దెన్ మాక్స్. గ్రేటర్ దెన్ మాక్స్ ఉంటే ఏం చేయాలి సింపుల్‌గా? సెకండ్ మాక్స్‌లో మాక్సిమం ఎలిమెంట్ స్టోర్ చేసుకోవాలి. అండ్ మాక్స్‌లో కరెంట్ ఎలిమెంట్ స్టోర్ చేసుకోవాలి. సో, ఇలా మనకేమవుతది? వి కీప్ ట్రాకింగ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్స్. లేదు ఒకవేళ ఐ మీన్ కరెంట్ ఎలిమెంట్ అనేది మాక్స్ కంటే ఎక్కువ లేదు. సో, ఆబ్వియస్‌గా కరెంట్ ఎలిమెంట్ అనేది మాక్స్ కంటే తక్కువుంటే అండ్ కరెంట్ ఎలిమెంట్ అనేది సెకండ్ మాక్స్ కంటే ఎక్కువుంటే సింపుల్‌గా ఏం చేయాలి? సెకండ్ మాక్స్ ఈక్వల్ టు కరెంట్ ఎలిమెంట్. ఓకే. సో, సింపుల్. కాకపోతే ఇక్కడ మనకేమిచ్చారంటే దేర్ మైట్ నాట్ ఎగ్జిస్ట్ సెకండ్ లార్జెస్ట్ నంబర్. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ ఈ టెస్ట్ కేస్ 3 చూసుకుంటే అన్నిట్లో 10, 10, 10, 10 ఓకేనా? సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ లేదు. లేనప్పుడు ఏం ఏం చేయాలి సింపుల్‌గా?
-1 రిటర్న్ చేయాలి. సో, ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏం లేదు. సింపుల్‌గా ఒకటే. ఒకవేళ సెకండ్ మ్యాక్స్ అండ్ మ్యాక్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటే సింపుల్‌గా రిటర్న్ -1. ఓకే. లేదంటే ఎల్స్ రిటర్న్ సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకి నార్మల్‌గా ఫస్ట్ ఎలిమెంటే మనకి 10, 10 ఇచ్చేసాడు. సో, మనం ఇక్కడ రాసిన అర్రే ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ సెకండ్ మ్యాక్స్. ఓకేనా. అంటే నాకు 5 వచ్చినా ఈ అర్రే ఆఫ్ 5 సెకండ్ మ్యాక్స్ అనేది 10 ఉంది. ఓకేనా. సో, ఫస్ట్ మ్యాక్స్, సెకండ్ మ్యాక్స్ 10, 10 ఉంది గానీ నాకు ఇది ట్రాక్ అవ్వట్ల సెకండ్ ఎలిమెంట్. ఓకేనా. సో, సింపుల్‌గా మనం ఏం చేయొచ్చు ఇక్కడ చిన్న లాజిక్ చేంజ్ చేయొచ్చు. ఓకేనా. సో, సెకండ్ మ్యాక్స్ అనేది ఆల్‌వేస్ ఇట్ విల్ బి -1. ఓకేనా. ఎందుకు? మనకు ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌లో చెప్పారు. సీ గివెన్ అన్ అర్రే ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకేనా. సో, పాజిటివ్ ఇంటీజర్స్ ఇచ్చారు మనకి. సో, ఖచ్చితంగా నెగెటివ్ ఇవ్వరు. అంటే అర్రేలో నెగెటివ్ నంబర్స్ ఉండవు. సో, సెకండ్ మాక్సిమం అనేది మనము -1గా ట్రాక్ చేసేస్తే సింపుల్ అయిపోద్ది. ఓకే. సీ పాజ్డ్. ఓకే. సో, నేను మీకు చెప్పింది గూడా వర్క్ అవుతది. ఓకేనా. అంటిల్ అన్‌లెస్ మనకి ఇట్లా 10, 5, 10 ఇచ్చేసరికి ఫస్ట్‌లోనే మనం సెకండ్ లార్జెస్ట్‌లో ఎక్కువ నంబర్ పెట్టేస్తున్నాం. ఓకేనా. సో, అందుకే కన్‌స్ట్రెయింట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా. కన్‌స్ట్రెయింట్స్ అంటే ఏం లేదు మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటది ఉంటది. ఓకేనా. సో, సింపుల్ ఇక్కడ ఏముంది? సీ అర్రే ఆఫ్ ఐ ఎలిమెంట్ అనేది 1 నుంచి 10^5 అంటే నెగెటివ్ ఉండదు. సో, సింపుల్‌గా సెకండ్ మాక్సిమం అనేది లీస్ట్‌లో లీస్ట్ తక్కువ నంబర్ పెట్టాలి. పెట్టేస్తే మనకి ఎప్పుడైనా ఇట్లా అప్‌డేట్ అవుతున్నప్పుడు వి కెన్ ఫైండ్ ద సెకండ్ మ్యాక్స్. ఓకేనా. సో, ఇప్పుడు మనం సెకండ్ స్మాలెస్ట్ నంబర్ చూద్దాం. ఓకేనా. మీకు సెకండ్ లార్జెస్ట్ అర్థమవుతే సెకండ్ స్మాలెస్ట్ ఈజీ. ఓకేనా. డెడ్ ఈజీ. సో, ఒకసారి వీడియో పాజ్ చేసి కండిషన్స్ ఆలోచించండి. ఓకేనా. సో, సింపుల్‌గా దీనికి కూడా ఇన్‌ట్యూషన్ సింపుల్. నేను మినిమమ్ అండ్ సెకండ్ మినిమమ్‌ని ట్రాక్ చేస్తూ ఉంటా. ఓకేనా. సో, మినిమమ్ అండ్ సెకండ్ మినిమమ్‌ని ట్రాక్ చేస్తూ ఉంటా. మినిమమ్ నోడ్ ఇక్కడ ఏం చేస్తా? అర్రే ఆఫ్ 0. ఓకేనా. మినిమమ్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ ఇచ్చేస్తా. సెకండ్ మినిమమ్ అనేది మన కన్‌స్ట్రెయింట్ బట్టి చేంజ్ అవుతది. ఒకవేళ కన్‌స్ట్రెయింట్స్ అన్ని నెగెటివ్ కూడా ఉంటే మనం సింపుల్‌గా సెకండ్ మినిమమ్ అనేది మాక్సిమం ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనకి అర్రే ఎలిమెంట్స్ అనేవి 10^5 వరకు ఉన్నాయనుకోండి. మీరు సెకండ్ మినిమమ్ అనేది దానికంటే ఎక్కువ ఇవ్వాలి. అంటే ఆహ్, 6 జీరోస్ 10^6 ఇచ్చేయండి మినిమమ్. ఓకేనా. సో, ఇలా ఇచ్చుకోవచ్చు మనం. ఓకేనా. సో, సేమ్ సింపుల్ ఇక్కడ కండిషన్ ఒక్కటే మారుతది. అదేంటంటే సింపుల్‌గా అక్కడ కరెంట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ ఫస్ట్ మాక్సిమం అని చెక్ చేసాం. ఇక్కడ కరెంట్ ఎలిమెంట్ అనేది లెస్ దెన్ మినిమమ్ ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయాలి అంతే సింపుల్. ఓకేనా. అండ్ సెకండ్ కండిషనే లేదు మనకి. ఓకేనా. సో, సింపుల్‌గా ఏం చేయాలి? ఒకవేళ నాకు కరెంట్ ఎలిమెంట్ అనేది ఓకేనా. అంటే అర్రే ఆఫ్ ఐ అనేది లెస్ దెన్ మినిమమ్ ఉంటే సింపుల్‌గా 2 అక్కడ ఏ కండిషన్స్ చేంజ్ చేశానో ఇక్కడ అంతే కండిషన్స్. ఫస్ట్ సెకండ్ మినిమమ్‌ని నేను మినిమమ్‌తో చేంజ్ చేస్తా. ఓకేనా. అండ్ నెక్స్ట్ మినిమమ్‌ని నేను కరెంట్ మినిమమ్‌తో అంటే కరెంట్ నంబర్‌తో చేంజ్ చేస్తా. ఓకేనా. సింపుల్. ఇంతే ఐడియా. ఇంకో కండిషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ లెస్ దెన్ అని వాడా నేను. ఒకవేళ నాకు సెకండ్ కండిషన్ కూడా నేను ఇఫ్ అర్రే ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ మినిమమ్ గ్రేటర్ ఎందుకు నాకు? నాకు కావాల్సింది సెకండ్ మినిమమ్. సెకండ్ మినిమమ్ నంబర్ కావాలి. సో, నాకు ఈ మినిమమ్‌లో ఈ కండిషన్ అవసరం లేదు. జస్ట్ సింపుల్ ఇదొకటే. ఓకేనా. సో, ఒక్కసారి మనం డ్రై రన్ చేసి చూద్దాం. సో, ఆబ్వియస్‌గా నాకు ఫస్ట్ వచ్చేసి మినిమమ్ ఏముంది? 1 ఉంది. ఓకేనా. అండ్ సెకండ్ మినిమమ్ వచ్చేసి నాకు 10^6 ఉంది. ఓకేనా. సో, సింపుల్‌గా నేనేం చేస్తా 1 నుంచి స్టార్ట్ చేస్తా. ఓకేనా. సో, ఫస్ట్ వచ్చేసి ఐ అనేది ఇక్కడుంది. ఓకే. 0. సో, నేనేం చెక్ చేస్తా? 0 లెస్ దెన్ మినిమమ్. మినిమమ్ ఏముంది? 1. యెస్ కరెక్టే కదా! సారీ 10, 10 ఓకేనా. అర్రే ఆఫ్ ఐ అనేది ప్రెజెంట్ 10 సారీ. సో, 10 అనేది లెస్ దెన్ 1 కాదుగా. సో, సింపుల్‌గా ఏం వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ ఐ అనేది మూవ్ అవుతది. ఓకేనా. నెక్స్ట్ 5 అనేది లెస్ దెన్ 1 కాదుగా. సో, నెక్స్ట్ మూవ్ అవుట్. ఓకేనా. నెక్స్ట్ 6 అనేది లెస్ దెన్ 1 కాదుగా. సో, నెక్స్ట్ 7 ఓకేనా. నెక్స్ట్ ఇలా 7 అనేది లెస్ దెన్ 1 కాదుగా. 29 ఓకే. సో, 29 అనేది లెస్ దెన్ 1 కాదుగా. నెక్స్ట్ 0 అంటే ఐ అనేది మూవ్ అవుతూ వస్తుంది. ఓకే. నెక్స్ట్ 0 అనేది లెస్ దెన్ 1 యెస్ ఇట్స్ ట్రూ. 0 ఈస్ లెస్ దెన్ 1. సో, సింపుల్‌గా మనకేమవుతది కండిషన్
ఎస్ మినిమమ్ ఈక్వల్ టు మినిమమ్. మినిమమ్‌లో ఏముంది ఫస్ట్ నాకు 1 ఉంది. ఈ 1ని ఎస్ మినిమమ్ స్టోర్ చేసుకుంటది. ఓకేనా? అండ్ మినిమమ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ. అరే ఆఫ్ ఐ అంటే ఇది 0. ఓకేనా? సో, మినిమమ్‌లో ఏం స్టోర్ అవుతది 0. ఓకే. సింపుల్ లాజిక్ చూసుకోండి. ఫస్ట్ మినిమమ్ 0, సెకండ్ మినిమమ్ 1. ఓకే. వచ్చిందిగా. ఓకేనా? సో, ఈ ఒక్క కండిషనే చాలు స్మాలెస్ట్ మినిమమ్ నంబర్‌లో. సో, థాంక్ యూ.